వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన విజయవాడలో ఫేమస్ అయిన బిర్యానీ అనమాట, ఖలీల్ బాయ్ బిర్యానీ. అసలు ఈ ఖలీల్ బాయ్ బిర్యానీ అసలు ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి టేస్ట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. విజయవాడలోనే ఉంటున్నాను కానీ కొంచెం కాస్ట్ ఎక్కువని ఎప్పుడు దాని జోలికి వెళ్ళలేదన్నమాట. ఇది దమ్ బిర్యానీ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 429 రూపాయలు అంట. ఇది ఒక్క మనిషికే సరిపోద్ది అంటే, ఇది ఇద్దరికి కూడా చాలదు. చూడొచ్చు, మీకు బిల్లు కూడా చూపిస్తాను, చూడొచ్చు. ఇదే అనమాట 429 రూపాయలు. ఓకే, స్టార్ట్ చేద్దాం. అసలు ఏమేమి ఇచ్చాడు ఏంటో ఎలా ఉంటుందో మొత్తం అసలు ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను. ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం. ఇది రైతా అనుకుంటా. అన్నీ వచ్చేసి అసలు మెటీరియల్లోకి వెళ్దాం. అయితే బిర్యానీ అనమాట. చూడొచ్చు, డి అని పెట్టారు ఏంటో మరి, అంటే డి అంటే దమ్ బిర్యానీ అనుకుంటా. చూద్దాం. చూడొచ్చు పీసు ఇట్లాంటిది, ఇంకో పీస్ కూడా ఉంది. 2 పీసెస్ ఇచ్చారనమాట. 2 పీసులు వచ్చినాయి అనమాట. ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. కాజు కూడా ఉంది, బాదం, జీడిపప్పు. అదేంటో ఇంత స్పెషల్ దీంట్లో ఏముందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. బిర్యానీ అయితే బాగుందండి. అంటే బాగుందిలే కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది ఎక్కువ ప్రైజ్ అని చెప్పొచ్చు. టేస్ట్ బాగుందిలే కానీ 429 అంటే చాలా ఎక్కువ అనమాట. మన విజయవాడలో ఈ 429తో ఒక ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తుంది, 4-3 సరిపోద్ది. కానీ ఈ రేట్ ఏంటో ఇదే నాకు నచ్చలేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎక్కడంటే మన టైమ్ హాస్పిటల్ ఐడియా ఉందా మీకు? టైమ్ హాస్పిటల్ దగ్గర పప్పుల మిల్లు సెంటర్లో ఉంటుంది అనమాట. బందర్ రోడ్డు పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి అయితే తెచ్చాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.